ఈ పాదయాత్ర ద్వారానే ఈరోజు మీ గ్రామం వరకు వచ్చాను. మీ గ్రామం అంతా చూశాను. నాకొక్క పెద్ద బిల్డింగ్ కూడా కనిపించలేదు చెప్పుకోవడానికి. నిన్న కూడా గ్రామానికి వెళ్ళాం, మొన్న గ్రామానికి వెళ్ళాం. ప్రతిరోజు గ్రామానికి వెళ్తున్నాను నేను. ప్రతిరోజు గ్రామాలు దర్శిస్తున్నాను నేను. గ్రామ ప్రజలతో మాట్లాడుతుంటే, వాళ్ళు కన్నీళ్లతో మాట్లాడుతుంటే, వాళ్ళు చెబుతున్న కష్టాలు వింటుంటే, వాళ్ళ బాధలు వింటుంటే, వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం చూస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, గుండెల్లో వేదన కలుగుతుంది, కడుపులో మంట రేగి ఆ మంటతోనే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ఈ పార్టీలన్నీ కూడా, ఈ నాయకులందరూ కూడా కనీసం గ్రామాలని పట్టించుకోలేనంత బిజీ అయిపోతే మీకెందుకు సార్ మేము ఓట్లేయాలి అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలను పట్టించుకొని పాలకులకు మనం ఓట్లేసి అందరం ఎక్కిస్తున్నాం. గ్రామాలను పట్టించుకొని పార్టీలకు మనం ఓట్లేస్తున్నాం. మన మొహాన ముష్టి 2,000, 5,000, 6,000, 10,000 కొట్టి 5 సంవత్సరాలు ప్రశ్నించాల్సిన బాధ్యతని మన చేతుల్లో నుంచి లాగేసుకుంటే అమాయక ప్రజలైనటువంటి మనమందరం ఇంతకాలం మోసపోయాం, వాళ్ళ డబ్బుకు అమ్ముడుపోయాం. లంచగొండులుగా మనల్ని మారిస్తే మన అవసరం కోసం పనికొస్తుంది కదా. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చే డబ్బు ఓటుకు నోటు అంటూ ఆ డబ్బు తీసుకున్నాం. ఎక్కువ ఏ పార్టీ వాడు డబ్బు ఇస్తాడో, ఎక్కువ డబ్బు ఏ నాయకుడు ఇస్తాడో ఆ నాయకుడికి ఓటేయటం ఆనవాయితీగా మార్చుకున్నాం. మనం మార్పు రావాలి అంటే మన ఇంటి గుమ్మం నుంచి మార్పు మొదలవ్వాలి. మార్పు ఇక్కడ కాదు, మన ఇంటి గుమ్మంలో మార్పు రావాలి. మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి మార్పు. ఒక్కరితో మార్పు మొదలవ్వాలి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నటువంటి మాట మనం వింటూ పెరిగాం. మట్టి కాదు సార్ దేశం అంటే. దేశం అంటే మనమే. దేశం అంటే మన గ్రామమే. దేశం అంటే మన గ్రామస్తులే. మారాలి, దేశం మారాలి. ఎప్పుడు మారిందో ఈ దేశం, ఎవరొస్తాడో దేశాన్ని మార్చడానికి అని ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. ఒకటి చెప్తున్నాం, ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూసావు. చివరికి మనకు మిగిలింది, దక్కింది ఏంటంటే నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో అలా నిలబడిపోయే ప్రశ్నార్థకంగా సమాధానం మాత్రం ఏ పార్టీ ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఏ నాయకుడు ఇవ్వలేదు.